దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన యొక్క చిత్తానుసారంగా ఆయన యందు మనం ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి భక్తి శ్రద్ధలతో దేవుని మనం ఆరాధించినప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా మన జీవితంలో జరిగేది ఏంటి అంటే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు మనము మన జీవితంలో మరి మోసగించేటువంటి అపవాదికి మనం చోటివ్వకుండా ఉండగలుగుతాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ప్రేమని దేవుని బిడ్డలారా మన జీవితంలో ఆత్మీయంగా ఎదుగుటకు మనం ప్రయత్నం చేయాలి. మనము బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది సంబంధమైన మాటలయ్యో మనకు అర్థమవుతాయి, దేవునికి సంబంధమైనటువంటి మాటలయ్యో మనకు అర్థమవుతాయి. మన ఇరుగు పొరుగు వారు మనకిచ్చేటువంటి సలహాలు మరి మంచి సలహాలా లేకపోతే చెడ్డ సలహాలు అనేవి మనము దైవ భక్తిలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం చదువుకోవటం ద్వారా, దేవుని స్తుతించటం ద్వారా, దేవుని మహిమపరచటం ద్వారా, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకటం ద్వారా అపవాది యొక్క తంత్రాలను మనం గుర్తించగలుగుతాం, అపవాది యొక్క చేష్టలను మనం గమనించగలుగుతాం. దైవ జ్ఞానంతో మనం జీవించినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఎల్లప్పుడూ కూడా మనం దేవుని బిడ్డలుగా ఉండగలుగుతాం. ఇక్కడ దేవుడు తనకిష్టమైనటువంటి తన స్వరూపం చొప్పున సృజించుకున్నటువంటి ఆదామును అవ్వను మరి వారి యొక్క కుటుంబాన్ని మరి అక్కడి నుంచి కుటుంబాలని పతనం చేయటం ప్రారంభించినటువంటి దుష్టుడైనటువంటి సాతానుడు ఇప్పటి వరకు కూడా కుటుంబ వ్యవస్థలను ఎంతగానో చిన్నాభనం చేస్తూ ఉండగా మనం విషయాలన్నింటినీ కూడా గమనించి మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ కూడా అపవాది క్రియలను మరి దేవుని చిత్తానుసారంగా లయం చేస్తూ ఆత్మీయ జీవితం బలంగా ముందుకు కొనసాగాలి అని చెప్పి వాక్యం ద్వారా తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను.